హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న ఫుడ్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ప్రతి మంత్ మీకు నెలకి 1,00,000కి పైగానే శాలరీ వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. అండ్ జాబ్ నోటిఫికేషన్ ఇంకా ఎవరికీ తెలియదు. ఫస్ట్ యూట్యూబ్లో నేనే ఒక జాబ్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరికీ అవకాశం అవుతుంది. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ అన్నీ కూడా క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఈ యొక్క ఎస్ఎస్సి నుంచి రిలీజ్ అయినటువంటి ఈ జాబ్స్కి సంబంధించి సో మీరు ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ కావాలి అనుకున్నట్లయితే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి జాబ్స్కి సంబంధించి యూజ్ అయ్యే విధంగా మీకు కాంబో కోర్స్ అయితే ఉంది మన యాప్లో. సో మీకు కేవలం 799కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీకు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఇంకా ఇదే కాదు, మనకి ఇంకా బ్యాంక్ జాబ్స్, రైల్వే జాబ్స్, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మనమైతే ఆన్లైన్లో క్లాసెస్ అందిస్తున్నాము. సో మీకు యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో వచ్చాను. సో వెంటనే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డెమో వీడియోస్ ఒకసారి వినండి. అప్పుడు చెక్ చేసిన తర్వాత నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్అవుట్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఫుడ్ డిపార్ట్మెంట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏపీఈడిఏ అంటే మనకి అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన సంస్థ నుంచి సో ఈ యొక్క ఆపర్చునిటీ అయితే వచ్చింది. సో ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్స్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ ఇలా మీరు ఏ స్టేట్ వాళ్ళైనా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సో అన్నీ కూడా మనకి రెగ్యులర్ బేసిస్ కింద అయితే భర్తీ చేస్తున్నారు. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. లాస్ట్ డేట్ 22 June వరకు అయితే టైం ఇచ్చారు. ఆన్లైన్ అప్లై మాత్రమే మనము చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ మీకు పోస్టింగ్ వచ్చేసి ఆల్ ఇండియా సర్వీస్ లేబిలిటీ ఉంది. అండ్ మీరు ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఎక్కడికైనా సరే ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు. మనకి మన సొంత రాష్ట్రాలు కూడా మీరు జాబ్ పోస్టింగ్ అనేది పొందేటువంటి అవకాశం అవుతుంది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రజెంట్ వీళ్ళు అసిస్టెంట్ మేనేజర్ అలాగే అసిస్టెంట్ జనరల్ మేనేజర్కి సంబంధించి ఈ జాబ్స్ అనేవి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకి ఒకటే రిటర్న్ టెస్ట్ ఉంటుంది. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఉద్యోగాలకి మీకు రిటర్న్ టెస్ట్తో పాటు ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. సో వీటికి సంబంధించి మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇక్కడ ఇచ్చారు. మీకు క్లియర్గా అయితే చెప్తాను. వీడియోని మీరు కంప్లీట్గా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. చాలా మనకి అండర్ రేటెడ్ నోటిఫికేషన్గా చెప్పవచ్చు ఇది, ఎందుకంటే చాలామందికి తెలియదు నోటిఫికేషన్ అని. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. సో వీటికి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూడండి. మనకి ఏదైతే అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి ఫైనాన్స్ విభాగంలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్కి సంబంధించి జాబ్స్ ఉన్నాయి కదా, వాటి గురించి మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చెప్తున్నాను. సో వీటికి మీకు ఫస్ట్ రిటర్న్ టెస్ట్ పెడతారు. ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. 100 మార్క్స్కి సంబంధించి ఉంటుంది. దాని తర్వాత ఇంటర్వ్యూ వచ్చేసి 40 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. సో ఇందులో మనకి ఆబ్జెక్టివ్ టైప్కి సంబంధించి చూడండి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారంటే జనరల్ మేనేజ్మెంట్, మేనేజరల్ ఎబిలిటీ నుంచి 10 questions 10 మార్క్స్, అలాగే లాజికల్ రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్స్, అనలిటికల్ ఎబిలిటీ నుంచి 10 questions 10 మార్క్స్, ఐటీ రిలేటెడ్ బేసిక్ కంప్యూటర్ అవేర్నెస్ నుంచి 10 questions 10 మార్క్స్, అలాగే కరెంట్ అఫైర్స్ నుంచి 10 questions 10 మార్క్స్, అలాగే జనరల్ ఎకనామిక్స్కి సంబంధించి 5 questions 5 మార్క్స్, తర్వాత ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి 5 questions 5 మార్క్స్, తర్వాత మీకు ఇక్కడ డిస్క్రిప్టివ్ టైప్లో రిలవెంట్ సబ్జెక్ట్స్ నుంచి మీకు ఇక్కడ 3 questions అయితే అడుగుతారు, 50 మార్క్స్. సో ఈ విధంగా మీకు జాబ్స్కి సంబంధించి సెలక్షన్ అనేది చేస్తారు. అండ్ మీకు ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/4 నెగటివ్ విధానం అనేది ఉంటుంది. అండ్ ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. 3 hours పాటు కూడా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఈ విధంగా మీకు ఈ జాబ్స్కి సంబంధించి కంప్లీట్గా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ వచ్చేసి 40 మార్క్స్ అనమాట. అది క్లియర్ చేస్తే మీకు డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఎటువంటి స్కిల్ టెస్ట్ అయితే ఉండదు. ఒక పోస్ట్కి 5 చొప్పున ఇంటర్వ్యూకి అయితే పిలవడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే అసిస్టెంట్ మేనేజర్ అండ్ అసిస్టెంట్ మేనేజర్ అగ్రికల్చర్కి సంబంధించి వేకెన్సీస్కి ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. మీకు ఎటువంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు అనమాట. సో దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇచ్చారు. మీరు ఇక్కడ డీటెయిల్స్లో అయితే చెక్ చేసుకోవచ్చు నోటిఫికేషన్లో. ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి ఇది
అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్కి సంబంధించి మనకి ఇది ఫుడ్ డిపార్ట్మెంట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ అనమాట. సో ఈ నోటిఫికేషన్కి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. వేకెన్సీస్ కూడా మనకి జనరల్ కేటగిరీకి ఇచ్చారు కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా సరే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ పోస్టుల వారీగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి అండ్ మనకి సాలరీస్ ఎంత పే చేస్తారని కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. సో మనకి ఏదైతే అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయో, సో అసిస్టెంట్ మేనేజర్ వేకెన్సీస్కి మినిమం 18 నుంచి 30 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్కి సంబంధించి వేకెన్సీస్కి, ఫైనాన్స్ విభాగంలో వేకెన్సీస్కి 18 నుంచి 35 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సాలరీస్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్కి అయితే మీకు గ్రూప్ బి లెవెల్ హోదాలో లెవెల్ 6 ప్రకారం 65,000 వరకు వస్తుంది. అండ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్కి ఏమో గ్రూప్ ఏ హోదాలో మీకు లెవెల్ 10 ప్రకారం 1 lakh పైగా సాలరీ వస్తుంది. మనకి జనరల్ కేటగిరీలోనే వేకెన్సీస్ అనేవి కేటాయించారు. క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే అసిస్టెంట్ మేనేజర్ అగ్రికల్చర్కి సంబంధించి వేకెన్సీస్కి బ్యాచిలర్స్ డిగ్రీ అనేది మీరు అగ్రికల్చర్ కానీ, హార్టికల్చర్ కానీ, ప్లాంటేషన్ కానీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కానీ, అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్, వెటర్నరీ సైన్స్, డైరీ సైన్స్, డైరీ టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాల్లో క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అండ్ అసిస్టెంట్ మేనేజర్ నార్మల్గా జనరల్ విభాగానికి సంబంధించి కూడా సేమ్ క్వాలిఫికేషన్ అనేది ఇచ్చారు. బ్యాచిలర్స్ లేదా అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసినా కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి. ఇంకా మనకి అసిస్టెంట్ జనరల్ మేనేజర్కి సంబంధించి మాత్రం మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది ఫైనాన్స్ విభాగంలో కానీ, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో కానీ, ఎంబీఏ ఫైనాన్స్ కానీ చేసుండే మీకు అట్లీస్ట్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది సంబంధిత విభాగంలో ఉండాలన్నమాట. సో ఆ యొక్క ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ యొక్క వేకెన్సీకి సంబంధించి అప్లికేషన్ అయితే చేసేసుకోవచ్చు. సో మనకి ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవాలి. ఫీజు విషయానికి వచ్చినట్లయితే అమ్మాయిలందరికీ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదు, మీరు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు మాత్రమే అసిస్టెంట్ జనరల్ మేనేజర్కి అయితే 500, మిగతా పోస్టులకి అయితే 300 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. అయితే ఈ నోటిఫికేషన్లో మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు కాబట్టి వీటికి సంబంధించి మీకు 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. 2.5 hours పాటు కూడా మీకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూడండి. ఇక్కడ మీకు ఆబ్జెక్టివ్ టైప్లో జనరల్ అవేర్నెస్ నుంచి, కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్ రీజనింగ్ నుంచి 20 questions అడుగుతారు, 20 marks. తర్వాత అగ్రి ఎక్స్పోర్ట్ రిలేటెడ్ ఏపీఈడిఏకి సంబంధించి 30 questions, 30 marks. తర్వాత డిగ్రీ లెవెల్ సబ్జెక్ట్స్కి సంబంధించి మీకు 30 questions, 30 marks. తర్వాత ఎస్ఏ అండ్ ప్రెసెస్ రైటింగ్ ఉంటుంది. దీనికి 2 questions అడుగుతారు, 20 marks. ఇది డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. సో మీకు ఓఎంఆర్ బేస్డ్ విధానంలో కండక్ట్ చేస్తారు. 25% నెగటివ్ అంటే 1/4 నెగటివ్ విధానం అనేది ఉంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 mark. సో ఇది అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ ఉండదు, డైరెక్ట్గా ఒక వేకెన్సీస్కి అయితే సెలెక్షన్ చేస్తారు. ఎగ్జామినేషన్ సెంటర్ మనకి ఢిల్లీలో ఉంటుంది. మనకి కాకపోతే జాబ్ మాత్రం ఆల్ ఓవర్ ఇండియా అయితే ఉంటుందని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. కాకపోతే ఎగ్జామినేషన్ సెంటర్ కోసం అయితే ఆలోచించద్దు. సో మాకు మంచి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలి, అది కూడా మంచి డిపార్ట్మెంట్, ఫుడ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సంస్థలో కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఈ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోవద్దు. ఇప్పుడు అప్లై ప్రాసెస్ చెప్తాను చూడండి. ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్ పైన క్లిక్ చేస్తే ఇలా మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఫస్ట్ ఫ్రెష్ క్యాండిడేట్ అని చెప్పేసి దానిపైన క్లిక్ చేసి ఫస్ట్ ఇందులో మీ నేమ్ అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్, పోస్ట్, ఈమెయిల్ ఐడి ఇచ్చేసి ఫస్ట్ ఈ యొక్క ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలి. అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చేసి కింద మనకి ఇక్కడ లాగిన్ అని చెప్పేస్తుంది కదా, ఆల్రెడీ లాగిన్ అని చెప్పేసి దానిపైన క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చేసి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీకు డీటెయిల్డ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి. తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.